చల్లగా ఏసీలు ఫ్యాన్ల కింద కూర్చొని జాబులు చేసేటోళ్ళో దిక్కు, కండలు కరిగిచ్చి చెమటలు తీసే కార్మికులు ఇంకో దిక్కు. వాళ్ళు లేనిదే ఏ పని ముంగట పడదు. పొలంలో నాగలి పట్టే రైతన్న కాంచెల్లి జాడు పట్టి రోడ్లుడ్చే సఫాయన్న దాకా అందరూ కార్మికులే కాయ కష్టం చేస్తోళ్ళే. ఇంత తిప్పలు పడ్డా తిండికి బట్టకి కష్టమే ఉంటుంది. వాళ్ళ కష్టాన్ని యాద్ చేసి హక్కులను గుర్తు చేసే ప్రపంచ కార్మికుల దినోత్సవం ఇవాళ. ఎట్లెట్లా జరిగిందో అరుచుకుందాం పాన్రి. రవీంద్ర భారత్ల మేడే పండుగ చేసిండ్రు సర్కారోళ్ళు. సీఎం సారు, మంత్రులు, కార్మికులు, కంపెనీల ఓనర్లు వచ్చిండ్రు. ఉత్తమ కార్మికులకు, యజమానులకు అవార్డులు వంచిండ్రు. ట్యాంక్ బండ్ కాడ కాకా విగ్రహానికి నివాళులు అర్పించిండ్రు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ సారు, బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ సారు. కార్మికుల కోసం సారు చేసిన సేవలు యాద్ చేసుకొని కాకా శ్రమశక్తి అవార్డులు వంచిండ్రు. దేశంలో పెన్షన్ ఫండ్ స్కీమ్ వచ్చిందంటే కాకా వెంకటస్వామి గారు మన కార్మికులకు వారికి రిటైర్ అయిన తర్వాత అండగా ఉండాలి ప్రభుత్వం అని చెప్పి ఈ పెన్షన్ ఫండ్ కూడా తీసుకురావడం జరిగింది. జిల్లాలల్లో అంతటా ఎర్ర జెండాలు ఎగిరేసుడు, జిందాబాదులు కొట్టుడు, జులూస్ తీసుడు నడిచింది. మంత్రులు, ఎమ్మెల్యేలు కార్మికులతోటి మేడే పండుగ చేసుకున్నారు. సింగరేణిల కార్మిక సంఘాల యూనియన్లు జెండాలు ఎగిరేసి శుభాకాంక్షలు చెప్పుకున్నారు. కొత్తగూడెంలా మేడే పండుగ చేసి సెంటరోళ్ల మీద గరమైండు పెద్ద కామ్రేడ్ సాంబన్న. పారిశ్రామిక వేత్తలకు వాళ్ళు ఊడిగం చేసే పద్ధతుల్లో ఆ చట్టాలు రద్దు చేసి ఇప్పుడు శుభాకాంక్షలు చెబుతున్నారు. అంటే సంపి సానుభూతి తెలియజేసినట్టుగా. కొమ్రంభీం జిల్లా కౌటాల మేడేను ఊరి పండుగ లెక్కనే వేసుకున్నారు అంతా. 57 ఏండ్ల కింద ఈ రోజే ఈ ఊరు పుట్టిందట. టైంకు జీతాలు ఇవ్వాలే, ఏడాదికోపారి జీతాలు పెంచాలే, ప్రమాద బీమాలు ఉండాలని డిమాండ్ చేసిండ్రు అంతా. మల్లోపారి కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు.